శరన్నవరాత్రుల్లో అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవి రూపంలో మనకు దర్శనమిస్తారు. బాలా త్రిపుర సుందరీదేవి అంటే త్రిపురుని భార్య, అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థం. మనస్సు, బుద్ధి, చిత్తం ఈ దేవి ఆధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి, నిత్య సంతోషం కలుగుతుంది. ఈ రోజు 2 నుంచి 10 ఏళ్ల లోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజించి కొత్త బట్టలు పెడతారు. అమ్మవారికి గులాబీ రంగు చీర కట్టి పాయసం, కట్టె పొంగలి, బెల్లపు పరమాన్నం నైవేద్యంగా నివేదిస్తారు. శ్రీ బాలమంత్రం సమస్త దేవి మంత్రాల్లోకి చాలా గొప్పది, ప్రధానమైనది. శ్రీ విద్యోపాసకులకు మొట్టమొదట అందుకే బాలమంత్రాన్ని ఉపదేశిస్తారు. మహాత్రిపుర సుందరీదేవి కొలువైన అత్యంత పవిత్రమైన శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి. షోడశ విద్యకు ఈ దేవత అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. బాలాదేవి అనుగ్రహం పొందితే మహాత్రిపుర సుందరీదేవి ఆశీస్సులు కూడా లభిస్తాయి. బ్రహ్మాండ పురాణములోని శ్రీ లలితోపాఖ్యానములో వర్ణించబడిన శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి కథను ఇప్పుడు తెలుసుకుందాం. పరమేశ్వరుడు సతీ వియోగం తరువాత హిమాలయాలలో తపస్సు చేస్తూ ధ్యానంలో నిమగ్నమై ఉంటాడు. శివుడిని ధ్యానం నుంచి మేల్కొల్పటానికి దేవతలు మన్మధుడి సహాయం కోరతారు. మన్మధుడు చెట్టుచాటు నుండి శివునిపై పుష్పబాణం ప్రయోగిస్తాడు. ఫలితంగా శివుని ధ్యానం చెదిరిపోయింది. కోపోద్రుక్తుడైనటువంటి పరమశివుడు తన 3వ కన్నును తెరిచాడు. ఆ 3వ నేత్రములో నుంచి వచ్చిన అగ్ని జ్వాలల్లో మన్మధుడు దహించుకుపోయి ఒక పెద్ద భస్మరాశి కింద పడింది. ఆ బూడిద నుంచి భయంకరాకారంతో రాక్షసుడొకడు ఉద్భవించాడు. అతడే బండాసురుడు. ఇతను పెరిగి పెద్దవాడై ఘోరమైన తపస్సు చేసి ఈ బ్రహ్మాండములో ఉన్నవారు ఎవరైనా సరే తన ముందుకు వచ్చి యుద్ధం చేస్తే వారి సగ బలం బండాసురుడికి వెళ్తుంది అనే వరాన్ని సంపాదించుకున్నాడు. వరబల గర్వితుడైన బండాసురుడు దేవతా వర్గంపై దండెత్తి దేవతలను, మునులను, సాధువులను పీడించటం ప్రారంభించాడు. దేవతలు బండాసురుడి దురాగతాలకు తట్టుకోలేకపోయారు. తమ బాధల్ని బ్రహ్మదేవుడికి నివేదించుకున్నారు. దేవతలందరి పక్షాన బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి వద్దకు వచ్చి ప్రార్థించగా ఒక మహాశక్తి వల్ల తప్ప బండాసురుడు మరణించడని శ్రీ మహావిష్ణువు వివరించాడు. అప్పుడు దేవతలందరూ బ్రహ్మ, విష్ణువులతో కలిసి ఒక యాగం ప్రారంభించారు. ఆ యజ్ఞకుండంలో శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంలోని శక్తిని, బ్రహ్మ తన కమండలంలోని శక్తిని, శివుడు తన త్రిశూలంలోని శక్తిని, ఇంద్రుడు వజ్రాయుధంలోని శక్తిని సమర్పించారు. దేవతల కష్టాలు తీర్చవలసిందిగా పరాశక్తిని మరీ మరీ ప్రార్థించారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆధ్వర్యంలో జరిగిన యాగము, ఆ యాగంలో దేవతలు చేసిన త్యాగము జగన్మాతను సంతృప్తి పరచగా ఆ యజ్ఞవేదిక నుండి ఆమె ఆవిర్భవించింది. ఆమె శిరస్సుపై రత్న ఖచ్చితంగా సువర్ణ కిరీటం, ఆపై అర్ధచంద్రుడు ప్రకాశించసాగారు. ఆమె 4 చేతులలో పాశం, అంకుశము, చెరుకు విల్లు, 5 పుష్పబాణాలు ధరించింది. ఆ జగన్మాతను చూసి బ్రహ్మాది దేవతలు అనేక విధాలుగా స్తోత్రాలు చేశారు. వారి భక్తిభావాన్ని చూసి ఆమె ముచ్చట పడింది. బండాసురుణ్ణి సంహరిస్తానని దేవతలకు ఆమె అభయమిచ్చింది. కొన్నాళ్లకు ఆ పరాశక్తి చతురంగ బలాలతో బయలుదేరింది. బండాసుర సంహారార్థమై బయలుదేరిన ఆమెకు ఇరువైపులా వారాహిదేవి, శ్యామలాదేవి అనుసరించారు. వారాహిదేవి, శ్యామలాదేవి తల్లి వెంట నిలిచారు. ససైన్యంగా తన పైకి యుద్ధానికి వస్తున్న పరాశక్తిని చూసి బండాసురుడు భయంకరమైన తన సేనావాహినిని ఆమె పైకి పంపించాడు.
ఇక యుద్ధం ప్రారంభమైంది. దేవి పంపిన సేనలు బండాసురుని సేనలను సర్వనాశనం చేశాయి. ఈ సమాచారం తెలిసిన బండాసురుడికి భయం ఆవరించింది. తదుపరి కార్యం గురించి ఆలోచించసాగాడు. తన మంత్రులతో సమావేశం ఏర్పాటు చేశాడు బండాసురుడు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంటే బండాసురుడికి ఒక ఉపాయం వచ్చింది. తన దానవ సైన్యమంతా మూకుమ్మడిగా శక్తి సైన్యం మీద ఒక్క పెట్టున దాడి చెయ్యాలనుకున్నాడు. అందుకోసమని 4 సముద్రాల్లా ఉన్న తన 30 మంది కుమారుల్ని పిలిపించాడు. వాళ్ళు యుద్ధంలో చాలా నైపుణ్యం కలవారు, మహాకాయులు, బలసంపన్నులు. వారి పేర్లు చతుర్బాహుడు, చకోరాక్షకుడు, చతుశిరుడు, వజ్రఘోషుడు, ఊర్ధ్వకేశుడు, మహామాయుడు, మహాహనుడు, మహాశత్రువు, మహాస్కంది, సింహఘోషుడు, సురాలకుడు, అందకుడు, సింధునేత్రుడు, కృపాకుడు, కృపాలోచనుడు, గుహాక్షుడు, గండలుడు, చండవర్ముడు, యమాంతకుడు, లడ్డనుడు, పండసేనుడు, పురోజిత్తు, పూర్వమారకుడు, స్వర్గశత్రువు, స్వర్గబలుడు, దుర్గుడు, స్వర్గకంటకుడు, అతిమాయుడు, బృహన్మాయుడు, ఉపామాయుడు. ఈ 30 మంది తండ్రితో సమానమైన బాహుబలం కలవారు, తండ్రికి దీటైన విగ్రహం కలవారు. ఆ 30 మంది బండపుత్రులందరూ వచ్చారు. బండాసురుడికి పాదాలకు నమస్కరించారు. వారందరినీ ప్రసన్న దృష్టితో చూస్తూ బండాసురుడు వాళ్లతో ఇలా అన్నాడు: ఓహో నా పుత్రులారా, మీతో సమానమైన వారు ఈ భూమి మీద ఎవడున్నాడు? మీ బలంతోనే నేను ప్రపంచాన్నంతా జయించాను. మీరు సామాన్యులు కారు. ఇంతవరకు సంహరింపబడిన సేనాపతులు అందరూ కూడా నాకు సహకరించినప్పటికీ నేను ఇదివరకు దేవతలందరినీ వశం చేసుకున్నానంటే అది మీ సహాయం వల్లే జరిగింది. యుద్ధంలో కోపోద్రుక్తులైన మీరు ఇంద్రుణ్ణి, అగ్నిని, యముణ్ణి, నిరుత్రిని, వరుణుణ్ణి జుట్టు పట్టుకులాగారు. సకల అస్త్రశస్త్రాలు మీకు బాగా తెలుసు. మీరంతా బ్రతికి ఉండగానే ఇప్పుడు కులనాశనం సంభవించింది. మన దురదృష్టం ఏమిటో గాని భయంకరమైన ఏదో శక్తి వచ్చి మనల్ని నాశనం చేయటానికి ప్రయత్నిస్తుంది. అయినప్పటికీ మీరు ఉన్నారు కనుక దానిని జయించగలమని నమ్మకం నాకు ఉంది. మాయావిని అయిన ఒకానొక స్త్రీ యుద్ధ దుర్మధురాలై తన లాంటి అనేక మంది స్త్రీలతో కలిసి రకరకాల మాయలు పన్ని మన వాళ్ళందరినీ సంహరిస్తుంది. కనుక యుద్ధంలో మీరు ఆమెను తప్పకుండా వశం చేసుకోవాలి. మీరిప్పుడు ఆమె వద్దకు వెళ్ళి మీ ఆయుధాలతో ఆమెను బ్రతికుండగానే బంధించి ఇక్కడకు తీసుకుని రండి. సాటిలేని ప్రతాపవంతులైన మిమ్మల్ని ఒక సామాన్య స్త్రీని పట్టుకునేందుకు పంపించడం కొంత అవమానకరమే. కానీ ఏం చేస్తాం? ఇప్పుడు విధి వైపరీత్యం వల్ల తప్పలేదు. కనుక మగధీరులైన మీకు కొంచెం అవమానకరమైనప్పటికీ కూడా మీరు అన్యదా భావించకుండా వెళ్ళండి. ఇది మీ శౌర్య కీర్తులకు విపరీత స్థితి. దీన్ని సహించండి. ఈ విధంగా బండాసురుడు తన కుమారులతో చెప్పి వారిని యుద్ధానికి పంపాడు. వారికి 200 అక్షౌహిణుల సైన్యాన్ని కూడా వారికి సహాయంగా పంపించాడు. బండాసురుడి కుమారులు యుద్ధానికి బయలుదేరగానే భూమి కంపించింది. రకరకాల ఉపద్రవాలు సంభవించాయి. దాంతో లోకం భయంతో తల్లడిల్లిపోయింది. తరువాత పురంలోని పెద్ద ముత్తైదువులందరూ మహాబల సంపన్నులైన ఆ బండపుత్రులపైన మంగళప్రదమైన లాజలు, పువ్వులు చల్లారు. మంత్రులు, వందులు, మాగాదులందరూ కూడా బండపుత్రులను స్తుతించారు. పురస్త్రీలు ప్రతి ద్వారంలోనూ వారికి మంగళహారతులు ఇచ్చారు. బండాసురుడి పుత్రులందరూ రణరంగానికి బయలుదేరుతున్న సమయంలో భూతలం బ్రద్దలవుతున్నట్లు అనిపించింది. ఆకాశం వేడెక్కినట్లు అనిపించింది. సముద్రం ఘోషిల్లినట్లయింది. 200 అక్షౌహిణుల సైన్యం తీసుకుని వాళ్ళు కోపంతో, యవ్వన మదంతో, పరాక్రమ మదంతో పురం వదిలి
యుద్ధానికి వెళ్తూ వాళ్ళు యుద్ధంలో శక్తి సైన్యాన్ని అంతా ఒక్క క్షణంలో నమిలేస్తాం, మా వాడి బాణాలతో వారి ఆయుధాలన్నిటినీ నుగ్గు చేస్తాం అని వారిలో వారు ప్రగల్భాలు పలుకుతూ యుద్ధభూమి దగ్గరకు చేరుకుని పెద్ద పెట్టున సింహనాదం చేశారు. దాంతో బ్రహ్మాండం బద్దలయింది. ఉపద్రవాల్లో మేఘాల నుంచి వెలువడ్డ పిడుగుల్లాగా ఉంది. ఇలాంటిది మునుపెన్నడూ వినలేనిదిగా ఉంది. ఆ ఘోరమైన ధ్వని శక్తి దేవతల చెవులకు మనసులకు ఎంతో క్షోభ కలిగించింది. వాళ్ళందరూ తమ సైన్యాలతో కలిసి పెద్దగా కలకలం సృష్టించారు. అప్పుడు చతుర్బాహు మొదలైన బండాసురుని కుమారులందరూ యుద్ధం కోసం వస్తున్నారనే వార్త శక్తి సైన్యం నుండి అమ్మవారికి తెలిసింది. ఆ సమయంలో ముమ్మూర్తుల తల్లినే పోలి ఉన్న లలితాదేవి కుమార్తె అయిన బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి ప్రక్కన కూర్చుని ఉంటుంది. లలితాదేవి హృదయం నుంచి వచ్చింది ఈ బాలాదేవి. బండపుత్రులు యుద్ధం కోసం వచ్చారని విని బాలా త్రిపుర సుందరీదేవి వాళ్లతో యుద్ధం చెయ్యాలని ఉవ్విల్లూరింది. లలితాదేవి యొక్క కుమార్తె అయిన ఆ బాల లలితాదేవికి సన్నిహితంగానే ఉంటుంది. శక్తి దేవతలందరికీ ఈమె పూజ్యురాలు, మంచి పరాక్రమం కలది. అంతేకాక లలితాదేవితో సమానమైన ఆకార విశేషం కలది. వారాహిదేవి, శ్యామలాదేవి మొత్తం శక్తి సేనలందరూ కూడా లలితాదేవిని ఎంత గౌరవిస్తారో ఈ బాలా త్రిపుర సుందరిని కూడా అంతగా గౌరవిస్తారు. అది ఆవిడ గొప్పతనం. బాలా త్రిపుర సుందరిని ఎవరు ఆరాధిస్తారో వారికి లలితాదేవి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. బాలాదేవి లలిత అమ్మవారికి ప్రీతి కలిగిస్తూ ఆవిడ దగ్గర కూర్చుంది. ఆవిడ ఆకారం ఎలా ఉందంటే ముమ్మూర్తుల లలితాదేవిని పోలి ఎర్రగా ప్రకాశిస్తూ ఉంటుంది. అలాంటి బాలకు ఎంతో కోపం వచ్చింది. ఆ బాలకు సర్వకాలాల్లోనూ 9 సంవత్సరాల ప్రాయమే ఉంటుంది. ఆమె నిత్య బాల స్వరూపిణి. యుగాలు గడిచిపోతున్నా కూడా ఆవిడ వయస్సు 9 ఏళ్ల ప్రాయమే. ఆమె సమస్త విద్యలకు నిలయం. ఎవరైతే బాలా త్రిపుర సుందరిని ఉపాసిస్తారో వారికి సర్వ విద్యలు లభిస్తాయి. పైగా ఈ విద్య బ్రహ్మ విద్య. బాలా త్రిపుర సుందరి సాక్షాత్తు బ్రహ్మ విద్య స్వరూపిణి. బ్రహ్మ విద్య ఇస్తుందంటే ఇతర విద్యలను ఇస్తుందని వేరే చెప్పనక్కరలేదు. సర్వ విద్యలు కూడా బాలా ఉపాసకులకు తప్పకుండా లభిస్తాయి. ఈ తల్లి శ్రీచక్రంలో మధ్య భాగమైన హృదయ భాగంలోనే ఉంటుంది. లలిత మహాత్రిపుర సుందరి యొక్క హృదయ శక్తి, ప్రాణశక్తి బాలాదేవి. ఆ తల్లి ఉదయిస్తున్న బాలసూర్యుని వలె ఎర్రని కాంతులతో ప్రకాశిస్తూ ఉంటుంది. తన శరీరం నుండి వెదజల్లబడుతున్న లేత ఎర్రని కాంతులతో దిక్కుల హద్దులన్నీ నింపేస్తుంది ఆ తల్లి. బాలాదేవి పై 2 చేతుల్లో జపమాల, పుస్తకం, క్రింది 2 చేతుల్లో అభయహస్తము, వరదహస్తము ధరించి కమలాలలో ఒక జాతికి చెందిన కలహారమనే కమలంలో కూర్చుని దర్శనమిస్తారు బాలాదేవి. లలితాదేవి పాదపీఠం వద్దనే ఎల్లవేళలా ఉంటారు బాలాదేవి. ఆమె లలితాదేవికి బహిప్రాణం, అనగా లలితాదేవికి బయట తిరిగే ప్రాణం బాలా త్రిపుర సుందరి. లలితాంబకి 3 కళ్ళు ఉన్నాయి. ఈ బాల 4వ కన్ను అని చెప్పారు. ఆ బాలాదేవి ఆ వచ్చిన బండపుత్రులతో యుద్ధం చెయ్యాలనుకున్నది. అంతే, వెంటనే మహారాజ్ని లలితాదేవికి విన్నవించుకుంది. అమ్మా, బండుడి పుత్రులు యుద్ధం చేయటానికి వచ్చారు. నేను వాళ్లతో యుద్ధం చెయ్యాలని నాకు చాలా కుతూహలంగా ఉంది. నేను చిన్నదానను కనుక ఎక్కువగా ఉత్సాహంగా ఉంది. వెళ్ళి వారితో యుద్ధం చేసి వస్తాను. ఇది నాకు ఆట. దీన్ని నీవు చెడగొట్టకు. బాలికను గనుక నిత్యము నాకు ఆటలయందు ప్రీతి ఉంటుంది కనుక యుద్ధ క్రీడతో నా మనస్సుకి ప్రీతి కలిగిస్తాను. ఈ విధంగా బాల చేసిన విజ్ఞాపన విని లలితాదేవి తన కుమార్తె బాలతో ఎంతో వాత్సల్యంతో ఇలా అన్నది. అమ్మా, నీవు మిక్కిలి కోమలాంగివి, ఎంతో సుకుమారివి. నీ వయస్సు 9 సంవత్సరాలే.
నువ్వెప్పుడు యుద్ధం చెయ్యలేదు. ఆయుధ విద్య కూడా కొత్తగానే నేర్చుకున్నావు. నాకు ఏకైక కుమార్తెవు నీవు. నీవు లేకపోతే నాకు క్షణం కూడా ఊపిరాడదు. నా ఉచ్ఛ్వాసవే నీవు. నీవు నా ప్రాణం కనుక యుద్ధం జోలికి వెళ్ళకమ్మా. యుద్ధం చేసేందుకు శ్యామలాదేవి, వారాహిదేవులు, ఇంకా వారి పరివారాలు మొదలైన శక్తులు అనేకులున్నారు. నీవెందుకు యుద్ధానికి వెళతావు తల్లి అని లలితాదేవి ఎంత చెప్పినా చిన్నతనపు ఉత్సాహం చేత బాలాదేవి యుద్ధం చేసేందుకు తల్లిని వేడుకున్నది. బాల యొక్క గట్టి నిశ్చయాన్ని చూసిన లలితాంబిక కుమార్తెను గాఢంగా బాహులతో కౌగలించుకుని అనుమతించింది. అప్పుడు ఆ లలితాదేవి తన కవచం నుండి ఒక కవచం తీసి బాలాదేవికి ఆ కవచాన్ని ఇచ్చింది. అంటే దీపం నుంచి దీపం వెలిగించినట్లు అమ్మవారు తన కవచం నుంచి మరో కవచాన్ని తీసి ఇచ్చారు. బాల చేతిలో ఉన్న వరద అభయహస్తాలతో యుద్ధం ఎలా చేస్తుందని అమ్మవారు తన ఆయుధాల నుంచి ధనస్సు, బాణం ఇత్యాది ఆయుధాలను తీసి ఇచ్చారు. శ్యామల, వారాహిలకు యుద్ధం కోసం రథాలు ఇచ్చారు అమ్మవారు. కాని బాలా త్రిపుర సుందరీదేవిని యుద్ధం కోసం సృష్టించలేదు కనుక ఇంతవరకు ఆవిడకి రథం లేదు. కాని ఇప్పుడు బాలాదేవి యుద్ధానికి వెళుతుంది కాబట్టి లలితమ్మ కర్ణి అనే రథాన్ని బాలాదేవికి ఇచ్చింది. లలితాదేవి తన చెరుకు విల్లులోంచి ఈ కర్ణి రథాన్ని సృష్టించారు. ఈ రథం లాగటానికి 100 హంసలు గుర్రాల వలె ఏర్పాటు చేశారు. ప్రాణశక్తియే ఇక్కడ హంసలుగా కనిపిస్తాయి. వెన్నుదండమే చాపము, ఉచ్ఛ్వాస నిశ్వాసలకు హంసలని పేరు. బాలాదేవి సర్వవిద్యా స్వరూపిణి, ప్రాణస్వరూపిణి కనుకనే అమ్మవారికి 100 హంసల రథం ఇవ్వబడింది. దేవతలందరూ బాలాదేవిని లలిత అమ్మవారి ప్రక్కన కూర్చున్న అద్భుత బాలిక అనుకున్నారు. కాని ఆవిడ యుద్ధానికి వెళుతుంటే వారంతా ఆశ్చర్యపోయి నమస్కారం చేస్తున్నారు. కిన్నెరులు మొదలైన వారంతా బాలంబికను కీర్తిస్తూ గానం చేస్తున్నారు. బాలాదేవి లలిత అమ్మవారి దగ్గర్నుంచి వస్తూ రథాన్ని ఎక్కబోతుంటే ఆ ఆవరణలో ఉన్న దేవతలందరూ లేచి నిలబడి 2 చేతులు శిరస్సుపైకి ఎత్తి బాలాదేవికి జయం కలుగుగాక అని జయ జయధ్వానాలు చేస్తున్నారు. దీనిలో ఉన్న భావం ఏమిటంటే లలిత అమ్మవారు సర్వశక్తుల చేత ఎంత ఆరాధింపబడుతున్నారో బాలా త్రిపుర సుందరి కూడా అంతగా ఆరాధింపబడుతుందని చెప్పటం. మొత్తం ఈ నవావరణ దేవతలందరూ కూడా ఈ బాలంబికకు నమస్కారం చేస్తుంటే చక్రరాజ రథం నుంచి దిగి తిన్నగా తనకు కేటాయించిన 100 హంసలతో మోయబడుతున్న కర్ణి అన్న రథం మీద కూర్చుంది బాలాదేవి. బాలమ్మ ధనస్సు పట్టుకుని ప్రత్యేకమైన తన రథంపై కూర్చోగానే వెంటనే వారాహి, శ్యామలాదేవులు పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెతో ఇలా అంటున్నారు. అమ్మా, నీవు యుద్ధానికి సిద్ధపడ్డావా? నిన్నెందుకు అమ్మవారు హఠాత్తుగా యుద్ధానికి పంపించింది? ఇంతమంది సైనికులు ఉండగా కూడా నిన్ను పంపడం ఉచితంగా లేదు. మా మీద లలితాదేవికి కోపం గాని వచ్చిందా తల్లి? నిన్ను యుద్ధానికి పంపడమేమిటమ్మా? ఓ బాలాంబిక, నీవు లలితాదేవికి మూర్తిభవించిన ప్రాణానివి. అందుకనే 2 చేతులు ఎత్తి నీకు దండం పెడుతున్నాము. తల్లి, యుద్ధానికి రాకమ్మా, రణోత్సాహాన్ని మానుకో తల్లి, నీకు నమస్కారం. ఈ విధంగా వారందరూ నిరోధించిన బాలాదేవి దృఢ నిశ్చయంతో కదిలి వెళ్ళింది. అలా ఆవిడ కదులుతుంటే శ్యామల, వారాహిదేవులు మిక్కిలి ఆశ్చర్యపోయారు. ఇక బాలాదేవి రక్షణ కోసమని బాలకు 2 పక్కల 2 సహాయంగా నిలిచారు. అనేక సైనికులతో కూడిన మంత్రిని దండనాథులు అనుసరిస్తూ ఉండగా బాలాదేవి అగ్ని ప్రాకార ద్వారం నుంచి బయటకు వచ్చింది. శక్తిసేన నాయకులందరూ నమస్కారాలు చేస్తూ ఉండగా వాళ్ళని అనుగ్రహిస్తూ బాలాదేవి యుద్ధభూమిలోకి ప్రవేశించింది. బాలాంబికకు ప్రత్యేకమైన సైన్యమంటూ ఏదీ లేదు. అంతా లలితాదేవి సైన్యమే. ఇక శక్తి సైన్యానికి వీరికి ఎదురుగా 30 మంది బండపుత్రులు, వారి వెనకాల
కొన్ని వందల అక్షోహిణి సేనలతో రాక్షస సేనలు వస్తున్నారు. అప్పుడు వారిని ఎదుర్కొనటానికి సిద్ధపడింది బాలా త్రిపుర సుందరీదేవి. బాలాంబికను చూసి బండపుత్రులు ఆశ్చర్యపోయారు, అవమానపడ్డారు. అయ్యో, స్త్రీని ఎదుర్కోవటమే వీరత్వానికి సిగ్గుచేటు అనుకుంటే ఇప్పుడు ఈ పిల్ల వచ్చిందే అనుకున్నారు. వెంటనే బాలాదేవి ఆ దుష్టులైన బండపుత్రులపై ధనుస్సును ఎక్కుపెట్టి బాణవర్షం కురిపించింది. బాలాదేవి ఎక్కుపెట్టింది ఒక్క బాణమే కాని ఆ బాణంలో నుంచి వేల కొలది బాణాలు వస్తున్నాయి. యుద్ధం అత్యుత్తమంగా సాగింది. లలితాదేవి యొక్క పుత్రిక అయిన బాలాదేవి బండాసురుడి కుమారులతో చేసిన సమరం దేవదానవులకు మనోహరంగా గోచరించింది. కర్ణిరథాన్ని అధిష్ఠించి బాణవర్షాన్ని ప్రయోగిస్తున్న 9 ఏళ్ల వయసు గల బాలను చూసి బండకుమారులు అత్యంత ఆశ్చర్యచకితులయ్యారు. బాల చేస్తున్న యుద్ధ విధానాన్ని ప్రతిక్షణం అక్కడ తిరుగాడుతున్న పరిచారికలు మహారాజ్ఞి లలితాంబకు తెలియజేశారు. క్షణక్షణానికి బాలాదేవి యుద్ధ ప్రతాపాన్ని చూస్తుంటే ఇంత చిన్నపిల్ల ఇంత ప్రతాపాన్ని చూపిస్తుందా అని శక్తిసేనలు ఆశ్చర్యపడి నిశ్చేష్టులైపోయారు. మంత్రిని దండిని దేవతలు బాలాదేవికి సహాయం చేద్దామని బాణాలు ఎక్కుపెట్టి సిద్ధంగా ఉన్నారు. అయితే ఎంతో శౌర్య పరాక్రమాలతో వీరత్వాన్ని ప్రదర్శిస్తూ యుద్ధం చేస్తున్న బాలాంబిక ప్రతాపాన్ని చూసి మంత్రిని దండిని దేవతలు పట్టుకున్న ధనుస్సులను పక్కన పెట్టి యుద్ధం మానేసి మా సాయం బాలాదేవికి అక్కర్లేదని బాలమ్మకు నమస్కారం చేస్తూ యుద్ధం చేస్తున్న కోమలాంగి బాలా త్రిపుర సుందరీదేవిని చూస్తూ కూర్చున్నారు. బాలాదేవి వస్తే అంతా తానే చూసుకోగలదని ఇక్కడి భావం. ఆ తల్లి ఎలా భాషిస్తుందంటే 30 మంది బండపుత్రులకి ఒక్క బాలాదేవి బింబమాలి వలె 30 రూపాలతో కనిపించింది. బింబమాలి అంటే సూర్యుడు. ఒక్క సూర్యుడు అనేక మందికి అనేకంలా కనిపించినట్లుగా ఒక్క బాలాంబిక అనేక మందికి అనేక విధాలుగా గోచరించింది. ఆ తల్లి ఆశ్చర్యకరంగా అగ్నిజ్వాలలు వెదజల్లుతున్న బాణాల్ని ప్రయోగించి ఆ దైత్యుల మర్మస్థానాలను కొట్టింది. ఆకాశంలో దేవతలు ఇదంతా చూస్తూ ఆశ్చర్యపడుతూ ఉంటే మంత్రిని దండనాథులు బహువిధాలుగా బాహుబాహు అంటూ ప్రోత్సహిస్తున్నారు. ఆవిడ వేస్తున్న ఒక్కొక్క అస్త్రాన్ని చూస్తూ ప్రశంసా వాక్యాలు చెప్తున్నారు. అలా వారందరి చేత పూజింపబడుతూ అవలీలగా ఏ అస్త్రం వ్యర్థం కాకుండా అసురసేనలను గడగడలాడిస్తున్నది బాలాదేవి. అలా రాక్షసులు వేస్తున్న ప్రతి అస్త్రానికి ప్రత్యస్త్రం వేస్తూ ఆ దైత్యులనందరినీ చెండాడుతూ తన బలమంతా ప్రదర్శించింది. క్రమంగా కోపంతో నారాయణాస్త్రాన్ని ప్రయోగించి బండపుత్రులు తోడు తెచ్చుకున్న 200 అక్షోహిణుల సైన్యాన్ని ఒకేసారి క్షణకాలంలో భస్మం చేసి పారేసింది. అంతటి సైన్యం నశించిపోవటంతో కోపంతో మండిపడుతూ బండపుత్రులు అందరూ పెద్ద పెద్ద ధనువులు ఎక్కుపెట్టి ఒక్కసారిగా బాలాదేవిపై శరవర్షం కురిపించారు. అది చూసి ఆకాశంలోని దేవతల్లోనూ యుద్ధం చేస్తున్న శక్తుల్లోనూ కలవరం కలిగింది. బాలాంబిక తన హస్తరాఘవంతో తన ధనస్సును ఎక్కుపెట్టి వింటినారి సాగదీసి అర్ధచంద్రాకారంలో ఉన్న బాణం పెట్టి లాఘవంగా విడిచిపెట్టింది. ఆ ఒక్క బాణమే 30 బాణాలుగా మారి తిన్నగా వెళ్లి ఆ బండాసురుని 30 మంది పుత్రుల యొక్క తలలను ఖండించగా వారు మరణించారు. ఈ విధంగా బండదైత్యుని పుత్రులందరూ మరణించగా మిక్కిలి ఆశ్చర్యంతో ఆకాశంలోని దేవతలందరూ జయజయధ్వానాలు చేస్తూ పూలవర్షం కురిపించారు. మంత్రిని దండిని దేవతలు యుద్ధం చేస్తే కలిగిన ఆశ్చర్యం కంటే ఇంత నవకోమలాంగి అయిన బాలిక ఇంత గొప్ప యుద్ధం చేయటం చాలా విస్మయాన్ని కలిగించిందన్నారు. దేవజాతులందరూ ఆకాశం నుంచి అమ్మవారిపై కుసుమవృష్టి కురిపించారు. వారాహి శ్యామలాదేవులు వారి రథాల నుంచి దిగి
ఆనందం తట్టుకోలేక బాలాంబికను గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. శక్తిసేనలన్నీ కూడా బాలా మహా త్రిపుర సుందరికి జై అని జై జయధ్వానాలు చేస్తూ నృత్యాలు చేస్తున్నారు. ఈ విధంగా ఆ తల్లి అద్భుతమైన పరాక్రమాన్ని చూపించగానే ఆమెను దగ్గరుండి వారాహి శ్యామలాదేవులు చెయ్యి పట్టుకుని తిన్నగా శ్రీచక్రం దగ్గరకు తీసుకువచ్చి మొత్తం 9 పర్వాలు ఎక్కించి సింహాసనం మీద సుహాసిని అయిన లలితాదేవిని దర్శించి నమస్కరించి ఆశ్చర్యం ప్రకటిస్తూ బాలాదేవి చేసిన పరాక్రమాన్ని వర్ణించి బాలాంబికను అమ్మవారికి అప్పగించి తిరిగి వెళ్ళిపోయారు. వారంతా నివేదించిన విషయాలన్నీ విని కుమార్తె భుజబల పరాక్రమాన్ని తెలుసుకుని మిక్కిలి సంతోషించింది లలితాదేవి. తన దగ్గరలో ధనస్సు పట్టుకుని నిల్చున్న ఆ బాలాంబికను చూసి లలితా మహా త్రిపుర సుందరీదేవి ఆ బాలాదేవిని దగ్గరకు తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని చేతితో తన కుమార్తె శరీరాన్ని నిమురుతూ లలితమ్మ బాలాదేవి తలని ముద్దు పెట్టుకుని తన కుమార్తె శౌర్యానికి ఎంతో ఆనందపడింది. లలితంబ బండపుత్రులతో బాలాదేవి యుద్ధానికి బయలుదేరినప్పుడు ముచ్చటపడింది. యుద్ధం చేస్తున్నప్పుడు మురిసిపోయింది. జయించినప్పుడు ఆనందపడింది. అందుకే బండపుత్ర వదోద్యుక్త బాల విక్రమనందిత అని ఈ యొక్క లలితానామంతో కథంతా చెప్పబడింది. ఈ బాల ఉపాసన శీఘ్ర ఫలకారిణి. బాలా త్రిపుర సుందరి ఉపాసన చేసేవాళ్ళ ఇంట్లో ఆ తల్లి తిరుగుతుంది. ఆవిద్యా వృత్తులే బండపుత్రులు అనగా ఆవిద్యా వృత్తికి బండపుత్రులు ప్రతీక. ఆ వృత్తుల్ని నశింపజేసే జ్ఞాన స్వరూపిణి బాలా త్రిపుర సుందరీదేవి. తన పుత్రులందరూ మరణించడం చూసి బండాసురుడు తన 2 భుజాల నుంచి 2 రాక్షసులను సృష్టించాడు. ఒకడు విశుక్రుడు, మరొకడు విషంగుడు. వారిద్దరిని జగన్మాత పైకి పురికొల్పాడు. అప్పుడు లలితమ్మ తన పరిచారికలైన వారాహి శ్యామలా దేవతలను ఆజ్ఞాపించింది. జగన్మాత ఆజ్ఞానుసారం వారాహి దేవత విశుక్రుణ్ణి సంహరించగా శ్యామలాదేవి విషంగుణ్ణి సంహరించింది. తన సైన్యము, తన పుత్రులు, తాను సృష్టించిన శక్తులన్నీ సర్వనాశనం కాగా బండాసురుడు దిక్కుతోచని వాడయ్యాడు. అమ్మవారు ప్రయోగించే శస్త్రాల బారి నుంచి తనని తాను రక్షించుకోవటానికి ఒక విఘ్న యంత్రాన్ని ప్రయోగించాడు. ఈ సంగతి తెలిసిన జగన్మాత మహాకామేశ్వరుని వంక చూసింది. ఆ చూపులలో నుంచి గణపతి ఆవిర్భవించాడు. తల్లి ఆజ్ఞ మేరకు గణపతి బండాసురుని విఘ్న యంత్రాన్ని తునాతునకలు చేశాడు. ఆ పిమ్మట పరాశక్తి మహాపాశుపతాస్త్రాన్ని ప్రయోగించి బండాసురుని నగరమైన శూన్యక పట్టణాన్ని దగ్ధం చేసింది. ఆ వెంటనే కామేశ్వరాస్త్రం ప్రయోగంతో బండాసురుణ్ణి నేలకూల్చింది. బండాసుర సంహారంతో దేవతలు ఆనందించారు. రాజరాజేశ్వరిగా, లలితా పరమేశ్వరిగా, భువనేశ్వరిగా పరాశక్తిని ప్రస్తుతించారు. ఈ రీతిగానే ఎల్లకాలము తమను కాపాడవలసిందిగా తల్లిని వేడుకున్నారు. వాత్సల్యామృత వర్షిణి అయిన పరాశక్తి అలాగేనని వారికి అభయప్రదానం చేసి అంతర్ధానమయ్యింది. దేవతలందరూ సుఖ సంతోషాలతో కాలం గడిపారు. ఈ కథ చాటున ఒక అంతరార్థం దాగి ఉందని పెద్దలు వివరిస్తున్నారు. మందబుద్ధి గల సోమరితనానికి ప్రతీక బండాసురుడు. కామం నుంచి పుట్టిన క్రోధం బండాసురుడు. అజ్ఞానంతో మిళితమైన అహంకారమే బండాసురుడు. ఈ లక్షణం కలవారు ఎవరిని లెక్క చేయకుండా తమ బలమే గొప్ప అనుకుని స్వేచ్ఛగా ప్రవర్తిస్తూ అందరికీ కష్టనష్టాలు కలిగిస్తూ ఉంటారు. అతినిద్ర, అశ్రద్ధ, తొందరపాటు, అవివేకము, అపకార స్వభావము మొదలైనవన్నీ ఈ లక్షణం నుంచి పుట్టే దుర్గుణాలు. వీటిని బండాసురుని పుత్రులుగా పేర్కొంటున్నది ఈ కథ. ఈ కథలో బండాసురుని అనుచరులుగా అతని భుజాల నుంచి పుట్టిన 2 రాక్షసులున్నారు. వారే విశుక్రుడు, విషంగుడు. సంగము అంటే కలయిక, దుస్సాంగత్యమే విషంగుడు. దుస్సాంగత్యం వల్ల మానవుడు వ్యసనపరుడై శక్తిహీనుడవుతాడు. శక్తిహీనతకే విశుక్రుడు అని పేరు.
విషంగుణ్ణి సంహరించిన దేవత శ్యామల. ఆమెకి మంత్రిని శక్తి అని కూడా పేరు. దుస్సంగత్య ప్రభావానికి లోనైన జీవుడు సాధకుడై ఆర్తిని చెంది అమ్మను ఆశ్రయిస్తే ఆమె బుద్ధి బలాన్ని ప్రసాదిస్తుంది. అలాంటి బుద్ధి బలమే మంత్రిని దేవత. బుద్ధి బలంతో మానవుడు తన ఆలోచన విధానాన్ని సంస్కరించుకోగలుగుతాడు. పదాలోచనయే వారాహి దేవత. బుద్ధి బలంతో దుస్సంగత్యాన్ని వదిలించుకుని ఇంద్రియ నిగ్రహంతో శక్తి సంపన్నుడు కావటమే సాధకుడు పొందే ప్రయోజనం.